దిన వాగ్దానము కీర్తనలు 84:4. నీ మందిరము నందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినమున దేవుడు ఏమంటూ ఉన్నారు అంటే, ఆయన మందిరములో నివసించేవారు ధన్యులంట, వారు నిత్యము దేవుణ్ణి స్తుతిస్తారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని నీ వలన బలమునందు మనుష్యుడు ధన్యుడు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు, తొలకరి వాన దానిని దీవెనతో కప్పును. అవునండి, ఎవరైతే దేవుని యొక్క మందిరములో నివసించి దేవుణ్ణి స్తుతిస్తారో వారు ఎలా ఉంటుంది వారి జీవిత యాత్ర అంటే, వారి యొక్క మార్గము ఎంతో చక్కగా, అంటే వారికే ఇష్టంగా ఉండేటట్టుగా దేవుడు వారి యొక్క మార్గాన్నంతటిని కూడా సరళం చేస్తారు. అదే కాకుండా తొలకరి వాన దానిని దీవెనతో కప్పును. దేవుని యొక్క బ్లెస్సింగ్స్, దేవుని యొక్క దీవెన వారికి తొలకరి వానగా కప్పి, దేవుడు ఆయనకి ఎంతగానో గొప్ప కార్యాలు వారి జీవితంలో చేసేటట్టుగా దేవుడు ఉంటారు అని ఈ యొక్క వాక్యంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మనమందరము ఈ దినమున ఆరాధిస్తూ ఉన్నాము, పూజిస్తూ ఉన్నాము, ఆయనని స్తుతిస్తూ ఉన్నాము, ఆయన మందిరములో సంతోషిస్తూ ఉన్నాము. అంటే మన యొక్క జీవితంలో ఎలా ఉంటుంది మన మార్గం అంతా కూడా అంటే గొప్ప కార్యాలు చూసే విధంగా ఉంటుంది. తొలకరి వానలో ఎంత సంతోషిస్తామో అలాంటి సంతోషాన్ని దేవుడు మనకి అనుగ్రహించి మన జీవితాలలో ఆయన దీవెనతో కప్పుతారు అని దేవుడు ఈ దినమున అనుగ్రహిస్తున్న వాగ్దానమును, వాక్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, ఆయన యొక్క దీవెన, ఆయన యొక్క బహుమానము మీకు అనుగ్రహించునుగాక. ఆరాధించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీకు పాకానికి రస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడిగా మీరున్నారు. అవును నాయన, మా మార్గం అంతటినీ కూడా తొలకరి వానతో కప్పి నా ప్రభు చక్కటి దీవెనతో మా నాయన నడిపిస్తానని, మీ యొక్క కృపని అనుగ్రహిస్తానని మీరిచ్చిన వాగ్దానంను బట్టి మీకు వందనాలు. మేమందరము సంతోషించే వారిగా, ధన్యులుగా ఉండడానికి మీ కృపని అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదేమో నా పుట్టినరోజు, పెళ్లి రోజు చేసుకుంటున్న వారందరికీ కూడా మీ యొక్క కృప, బహుమానం మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు. మా కొరకు ప్రార్థన చేయమన్న వారి యొక్క జీవితాలు, వారి బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యం, వారి చేయి పనులు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు దీవిస్తున్నారు. మీకు వందనాలు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి చక్కటి ఆరోగ్యం అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలు రాకపోకలను తోడై ఉన్నారు. మీకు వందనాలు. ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. ప్రతి ఒక్కరికి తోడై ఉన్నారు. మీకు వందనాలు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేస్తున్నారు. మీకు వందనాలు. ఉద్యోగాలు పోకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. హాస్పిటల్లో ఉన్న బిడ్డలకి తోడై ఉన్నారు. మీకు వందనాలు. ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.